ఒకసారి చంద్రబాబు నాయుడు సార్ గారు మాటలు వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. అప్పుడే స్టార్ట్ చేశారు. నన్ను అపాలజీ చెప్పమంటారు. నేనేం చెప్పాలి? నేను తప్పు చేశానని నేను అపాలజీ చెప్పాలి. దేనికోసం? నేను ఆ రోజు ఒక రిపోర్టు చూశాను. ఆ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు. అది కూడా ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ చెప్పారు. నేను ఆ విషయమే చెప్పాను. చంద్రబాబు నాయుడు సార్ నమస్తే సార్. మీరు అపాలజీ చెప్పాలా వద్దా అనేది పక్కన పెడితే తిరుమల లడ్డు అనేది ఒక ప్రతిష్ట సార్, కోట్లాది మంది మనోభావాలు సార్. అలాంటి విషయంలో ఏదో ఒక చోట రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి అది డైరెక్ట్గా చెప్పేయడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. అంత ప్రముఖమైన లడ్డులో కల్తీ జరిగింది, అనిమల్ ఫ్యాక్టు ఏదో పంది కొవ్వు చేప కొవ్వు ఉండాలని చెప్పారు సార్. ఒక రిపోర్ట్ వచ్చిందని చెప్పేయడం ఏంటి సార్? కోట్లాది మంది మనోభావాలు దెబ్బతింటాయి కదా సార్. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఒక చోట రిపోర్ట్ వచ్చింది, దాన్ని 1కి 100 మాటలు టెస్ట్ చేయించాలి. వేరే వేరే పరిశోధన కేంద్రాల్లో టెస్ట్ చేయించాలి. అలా టెస్ట్ చేసిన చోట అంతా ఒకే రిజల్ట్స్ వచ్చుంటే అప్పుడు మీరు మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది సార్. ఒక చోట టెస్ట్ చేయించి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు లేదని వేరే టెస్ట్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఉంటారు మరి.